పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. త్రియేక దేవుని స్తుతి. మా తండ్రి దేవా, నీ శక్తి వలను జ్ఞానం వలను సమస్తం సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఈశ్వరలోకం ఎంతో ప్రేమించినామని రుజువుపరిచినందుకు నిశ్చయించున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధం నిమిత్తం అప్పగించబడి నీవు తిరిగి లేచుటకు నీతిమంతులుగా చేయటకు పాపం తప్ప నీ విషయంలో మా వలె చేయబడినందులకై నిశ్చయించున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంలో నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించినందుకై నిశ్చయించున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకు విరోధంగా నీ ఎడల పాపం చేస్తే నీకు మీదట నీ కుమారుడును కుమార్తెను అనిపించుకున్నటకు యోగ్యుడను యోగ్యురాలను కాను. మనము పాపం లేని వారు మనం చెప్పుకునే వల్ల మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మనం పవిత్రులుగా చేయను. మనమందరం మోకరించి మౌనంగా నుండి మనల్ని మనము హృదయపూర్వకంగా వినయమతో పరిశీలించుకుందాము. సర్వశక్తి గల దేవుని యొక్క మన పాపములను అందరం కలిసి వినయమతో దేవుని సన్నిధానంలో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన దొరవలి మార్గములు తప్పి తిరిగి మా హృదయ ఆలోచనల ఆశీర్వికి అనుసరించుకుని నీ పరిశుద్ధమైన ఆజ్ఞలేని మేము చేయవలసింది చేయక చేయరాని చేస్తే మాలో క్షమమేమీ లేదు. ఆయన మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపుము. తప్పితులను ఒప్పుకొని వారిని ఖాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు నీకు కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మన విడుదల దయచేసి మన నడతను దిద్దుకొనడానికి తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభు నామ స్తుతింపబడును గాక. ప్రార్థించుకుందాము. పెంతెకోస్తు తర్వాత 8వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన, అభిషక్త గురువర్గ పరిచర్య, ఘనతను కాక సేవార్థమైన పిలుపు. సమస్తం నెరిగి ప్రతిష్ఠించుతున్న దేవా, మా ఆత్మలకు ప్రధాన కాపరివి కదా. సంఘ అభిషక్త పరిచర్య కొరకు మరియు ప్రవచనాత్మక వాక్యాన్ని ఈవిని నీ సేవకులకు అనుగ్రహించినందుకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. నీ సేవకులకు సేవకత్వపు హృదయం కలిగి ఉన్నట్లు కృపను అనుగ్రహించడం ద్వారా వారు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క వాత్సల్యతను మరియు ప్రేమను పొందెదరు. వారి చుట్టూనున్న దుష్టత్వాన్ని నిర్మూలించటకు నీ రాజ్యం నిమిత్తం జీవితములను నిర్మించటకు వారిని వినూత్నీకరించుము. బలవంతముగా కాక నిబద్ధతతో సేవ చేయుటకు దుర్లాభాపేక్షతో కాక మనస్ఫూర్తిగాను ఆసక్తితో మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువులై ఉండక మందకు మాదిరిగా ఉండినట్లు వారిని బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాకాలం జీవించు పరిపాలించుండి మా సేవకు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము